వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, కార్తీక మాసంలో ఉన్నాం. చివరి శుక్రవారం కూడా వచ్చేసింది. అయితే ఈ కార్తీక మాసం, అందులోనూ చివరి శుక్రవారం, ఎలాంటి పూజలు చేస్తే స్త్రీలకి సౌభాగ్యం కలుగుతుంది అంటారు? తప్పకుండా అమ్మ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. కార్తీక శుక్రవారం చివరిది. ఇది ఒక చిన్న పరిహారం కనుక ఆచరించినట్లయితే వివాహం కాని వారికి, వివాహం అయి సంతానం అందని వారికి, అలాగే స్థిరత్వం లేని వారు ఉంటారు, ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి నిలబడడం కష్టమవుతుంటుంది వారు, తర్వాత సర్వ సౌభాగ్యాన్ని ఎలా మనం స్థిరంగా భద్రపరుచుకోవాలి అనేటువంటి ఈ నలుగురికి కూడా ఈ శుక్రవారం నాడు చేసేటువంటి చిన్న పరిహారం చాలా తేలికైందమ్మా. చేయటం చాలా తేలిక, కానీ దాదాపుగా మనం తేలిగ్గా అయ్యేటువంటి దాన్ని ఏది కూడా మనం చేయలేం. నిజమే గురువు గారు. ఎందుకంటే ఆ తేలిగ్గా రూపాయి ఖర్చు లేకుండా అవుతుందంటే అందరూ ఫలితం ఉండదు. ₹1,00,000 ఖర్చు పెడితే అంటే అమ్మో ₹1,00,000 అంటే అంత పెద్ద పూజో అనుకుంటారు తప్ప రూపాయి ఖర్చు లేదు, ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా చేసుకోండి అని అంటే చేసుకోలేరు. చేసుకొని జీవితంలో బాగుపడాలి అనుకున్న వారికి నేను చెప్పేదమ్మా ఇది. ప్రతి ఇంట్లోనూ కూడా ఆ రోజు నాడు మనకు బహుశా 29వ తారీఖు అవుతుంది. అవును గురువు గారు. లలితా అమ్మవారి ఫోటో ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ కూడా లలితా అమ్మవారి చక్కగా అంత ఫోటో తీసుకొచ్చుకొని పెట్టి ఇలాచీ మాల, ఇలాచీలతోటి ఒక మాల చుట్టి అమ్మవారి మెడలో వేసి ఎర్రటి పూలు అమ్మవారి ముందు పెట్టి దీపారాధన చేసుకొని లలితా సహస్రనామ స్తోత్రం అది ఎట్లా చదవాలి? అనులోమ విలోమంగా చదవాలమ్మా. అంటే 1, 2, 3, 4 మనకు తెలుసు. ఈ 2 అనేటువంటి పదాన్ని మనం చెయ్యాలి. చేయాలంటే 1, 2, 1, 2, 1 ముందు చదివి 2 మళ్ళీ 1, 1, 3, 1, 1, 4, 1. అర్థం కాల? అర్థమైంది గురువు గారు. అంటే డబల్ అన్నమాట. మనం కింది లైన్ చదివిన ట్రిపుల్. అంటే ఇప్పుడు కామ్యా కామకలారూపా కదంబ కుసుమప్రియా కళ్యాణీ జగతి కందా కరుణ రససాగర శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత కామ్యా కామకలారూపా కదంబ కుసుమప్రియా కళ్యాణీ జగతి కందా కరుణ రససాగర. ప్రతి శ్లోకానికి ముందు వెనక ఏదైనా ఒక శ్లోకం తీసుకోవాలి మనం. ఏదో ఒక శ్లోకం తీసుకొని చదువు. మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూపా చారు హాస చారు చంద్రకళాధర శ్రీమాత శ్రీ మహారాజ్ఞి. విద్య కోసం చేసేటువంటి వాళ్ళు అది చేయాలి, వివాహం కోసం అది చేసేటువంటి వాళ్ళు కామ్య కామకల రూప తీసుకోవాలి. అలా ఒక్కొక్క శ్లోకం వాళ్ళకి ఏదైతే కంప్లీట్గా నోరు తిరుగుతుందో కనీసం ఆ శ్లోకాన్ని, లేదు నోరు తిరగటంటే మొదటి శ్లోకంతో సంపుటి చేసుకోండి. అంటే మీరు చెప్పేదంటే ఒకటే శ్లోకాన్ని తీసుకొని అలా ప్రతి శ్లోకానికి వెనక ముందు చదవాలి, చేయాలి. అంటే మొత్తం లలిత సహస్రనామం అంతా కాదా గురువు గారు? ఒకటే శ్లోకం సహస్రనామం మొత్తం అలా చేయాలి, మొత్తం అలాగే చేయాలి. 183 శ్లోకాలు అలానే చేయాలి. అంటే అప్పుడు 3 సార్లు 183 చేసినట్టు. ఓకే. ఒక్కసారి మనం పారాయణ చేస్తే 1,18,000 ఎంతో మనకు అందులో బీజాక్షరాలు ఉంటాయి. అటువంటిది 3 సార్లు మనం చేస్తే 3 లక్షల పైన బీజాక్షరాలని మనం పారాయణ చేసినటువంటి ఫలితం. ఆ చేస్తూ అమ్మవారి దగ్గర మనం ఫోటో పెడతాం కదా, ఆ ఫోటో కింద ఒక ప్లేట్ లాంటిది పెట్టుకొని అందులో కుంకుమార్చనతో అమ్మవారికి అర్చన చేసుకోండి. పఠించడం కష్టమైంది, వినండి. కనీసం మీరు వింటాను ఖచ్చితంగా అంటే ఆ శ్లోకాలతో నేను సంపుటి చేసి పారాయణ చేసి రికార్డు చేసి తెచ్చగలుగుతా. ఓకే గురువు గారు. అంటే నేను ఎట్లా మార్గశిర మాసంలో ప్రారంభం చేస్తున్నా. మొత్తం 183 శ్లోకాలు 183 సంపుటితో చేయాలని చెప్పి. ఓకే. అదొకటి. నేను ఖచ్చితంగా ఒక శ్లోకం తీసుకొని సంపుడు చేసి భారతీయ శంకరపేట నుంచి వీడియో ఇవ్వగలుగుతా. అది వింటూ అయినా 1 గంట పడుతుంది వినటానికి. వింటూ అయినా సరే సదైవీం సంపదమాప్నోతి అనుకుంటూ, లేదంటే శ్రీమాత్రే నమః, మాత అంటే తల్లి. ఎందుకంటే మనము దేన్నైనా సందేహించవచ్చు, లలిత అమ్మవారి శక్తిని మనం సందేహించడానికి మనకు అర్హత లేవు. దాన్ని సందేహించామా మనకు జరిగినటువంటి కష్టంలో నుంచి మనం ఏం జరిగిందని తిరిగి బయటపడడానికి 36 ఏళ్ళు పడుతుందమ్మా. అంటే ఆవిడ పరాకాష్ఠ శక్తికి అంతే. నువ్వు తలవడమే ఆలస్యం.
అమ్మవారిని తలుచుకోవడం ఆలస్యం, వచ్చి కూర్చుంటుంది అక్కడ అమ్మ 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 అమ్మ. అందుకని శ్రీమాత్రే నమః, శ్రీమాత ఉంది మొదట్లోనే. అవును, శ్రీమాత శ్రీ మహారాజ్యం అనే విషయం తర్వాత పెట్టేద్దాం, మహారాజ్యం పక్కన పెడదాం. కానీ ఫస్ట్ మాట శ్రీమాత అంటే ఎత్తుకొని లాలించి పాలిస్తూ ఉండేటువంటి తల్లి శ్రీమాత అంటే. అమ్మ అంటే పిల్లలకు కావాల్సిన ప్రతిదీ ఆవిడకి తెలుసు, ఏది కావాలో ఎందుకోసం చేస్తున్నారు. మనం ఇది కావాలని అడగక్కర్లేదమ్మా, ఎందుకోసం చేస్తున్నారు ఆవిడకి తెలుసు. కాబట్టి నువ్వు అది చేసుకోగలిగితే చాలు, నీకు కావాల్సింది ఆవిడ చేస్తుంది. కాబట్టి ఆ ఒక్క విధానాన్ని ప్రతి ఇంట్లో కూడా అనుసరించి చివరిలో గుడాన్నం బెల్లం అని నివేదన పెట్టడం. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా ఒకవేళ కుదరని పక్షం వచ్చింది, మనం కూడా మన భారతీయ శంకరపీఠంలో ఆ రోజు నాడు పెద్ద శ్రీచక్రం, ఆ శ్రీచక్రం మధ్యలో అమ్మవారిని స్థాపన చేసి చుట్టూ 36 జ్యోతులు పెట్టి ఇదే లలితా సహస్రనామాన్ని అనులోమ విలోమంతో లలితా సహస్రనామము, దేవి ఖడ్గమాల, త్రిశతి ఈ మూడిట్ల అమ్మవారికి విశేషంగా అర్చన చేస్తున్నాం. అర్చన చేయడమే కాకుండా ప్రజ్వలిత అఖండ జ్యోతి స్థాపన చేస్తున్నాం. ప్రజ్వలితంగా అఖండ జ్యోతి స్థాపన చేసి అమ్మవారికి ప్రత్యేకంగా ఆ రోజునాడు మనం పీఠంలో శ్రీచక్రార్చన చేసి అందులో అమ్మవారికే ఈ కుంకుమార్చన లలితా సహస్రనామంతో ఖడ్గమాల త్రిశతితో చేస్తున్నాము. దీనికన్నా ముందు అమ్మవారికి మనము కుంకుమ పువ్వు పాలల్లో వేస్తూ వచ్చేటువంటి క్షీరంతో అల్లం రసంతో అభిషేకం చేస్తాం. ఎందుకు చెయ్యాలండి అంటే మనం చాలా తెలివితేటలు గలవాళ్ళమండి. ప్రపంచంలో మనకున్న తెలివితేటలు ఎవరికి లేవు. అందుకనే మనల్ని గొర్రెలతో పోలుస్తుంటారు. మనల్ని గొర్రెల మంద చీమల మంద అంటుంటారు. ఇక్కడ పంచదార ఉందనుకోండి, చీమలన్నీ ఇక్కడికి వెళ్తుంటాయి పంచదార కోసం. ఈ మధ్యలో ఎవరన్నా కాస్త బియ్య పిండి పోస్తే ఇది వచ్చేస్తాయి. వాటికి మెదడు సరిగ్గా ఉండదు, ఒక స్టెబిలిటీ ఉండదు. నేను కోరుకుంది పంచదార, నాకు అదే కావాలని ఉండదు. ఈ మధ్యలో ఇంకోటి పడంగానే అక్కడికి వచ్చేస్తుంది. ఈ లోపల ఇంకోటి ఏమైనా పడితే ఈ వరుస అటు వెళ్ళిపోతూ ఉంటుంది, వాటికి స్థిరంగా ఉండదు. మన తత్వాలు కూడా అలానే. అదేంటండి అలా అంటున్నారు ఏంటండి అంటే లలితా సహస్రనామంలో రక్తవర్ణామాం సనిష్ఠా గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద అని చెప్పి అమ్మవారి రాసింది. ఈ రక్తవర్ణము మాంసనిష్టం అంటే ఏంటండి అనగానే మన వాళ్ళు ఏమంటారు, అమ్మవారు రక్తం అడిగింది, అమ్మవారు మాంసం అడిగింది అంటారు. అంటే రక్తవర్ణము మాంసనిష్టం ఉంది కాబట్టి ఆ రక్తము మాంసం మాత్రమే మన వాళ్ళు తీసుకుంటారు. రక్తవర్ణ అనేటువంటి విధానాన్ని మనం తీసుకోవట్ల. రక్తవర్ణము అంటే పాలల్లో కుంకుమ పువ్వు వేస్తే వచ్చేటువంటి వర్ణం, కలర్, రక్తవర్ణం. మాంసనిష్టము అంటే మాంసాకృతికి మూలం అల్లం, ఆ అల్లం రసం, ఈ రెండిట్లతో అభిషేకం చేయాలి. అది రక్తవర్ణ మాంసనిష్ట అంటే. అంతేగాని రక్తవర్ణ మాంసనిష్ట అనగానే లలితా సహస్రనామంలోనే చెప్పబడింది రక్తము మాంసం అని చెప్పి అమ్మవారికి అవన్నీ పెడతామని చెప్పి మన వాళ్ళు చాలామంది తయారయ్యారు కొత్తగా. అది చెబితే చాలామందికి నచ్చుతుంది. ఇప్పుడు ఈ మాట నేను చెప్పిన దాన్ని చిన్న మొక్క చేసి ఆ మాంసాకృతికి మూలం అల్లమా, అల్లంతో అభిషేకం చేస్తారా అని చెప్పి పనికి వాళ్ళని చాలా ఏమీ విషయ పరిజ్ఞానం లేని వాళ్ళందరూ దీని మీద ఉడ్డిపెట్టి పెడతారు. అనుకుంటాం మంచిది శుభం, ఏం చేస్తాం, వాళ్ళ బ్రతుకులు అంతే మనం అనుకుని సంతోషపెట్టమే మనం అంటే. గురువు గారు మామూలుగానే లలిత సహస్రనామం మనం చదవటం మొదలు పెడితే కనీసం ఒక 40 నిమిషాలు పడుతుంది. అది ఒక రకంగా స్పీడ్ గా మనం చదవగలిగేంత మనకు ఆ టాలెంట్ ఉంటే, లేదు అంటే ఇంకా గంట పట్టొచ్చు, గంటన్నర కూడా పట్టొచ్చు. అయితే మీరు చెప్పినట్టుగా మనం అవలంబన అన్నారు, అనులోమ విలోమం, అలోమ విలోమ పద్ధతిలో కనుక చదివితే ఇంకా సమయం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, అనులోమ విలోమంగా చదివితే 45 నిమిషాలు పడుతుంది. ఓకే, 45 నిమిషాలు పడుతుంటే అది నోటికి ధారాళంగా వెళ్ళిపోతుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్ర భాచతుర్బాహుతమన్విత రాగస్వరూప భాషా ఢ్యాక్రోధాక రాంకుశోజ్వల. ఇలా చెబితే నాకు 30 నిమిషాలే పడుతుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఇలా చెప్పుకుంటూ వెళ్తే 45 నిమిషాల నుంచి 50 నిమిషాలు పడుతుందమ్మా నాకు. వినమంటుంది. అందుకనే ఎందువల్లంటే అది మొత్తం బీజాక్షరం. అది మనం చదివేటప్పుడు ఏదైనా అక్షర దోషాలు వస్తే దాని ప్రమాదం తిరిగి ముఖంగా ఉంటుంది. మంచి విషయం పక్కన పెట్టు, తలకాయ నొప్పి ఖచ్చితంగా మనం అనుభవించక తప్పదు. ఆ తప్పులు దొరలకుండా ఉండాలి అంటే ఎలా పఠించాలి అంటారు? తప్పులు దొరలకుండా ఉండాలంటే కనీసం ఒక 200 సార్లు వినాలి. పుస్తకం చూస్తూ మనం పేపర్ ఎలా చదువుతాం, ఆ పేపర్ చదువుతున్నట్టుగా అది పెట్టుకొని లలిత సహస్రనామం వింటూ
ప్రతి అక్షరం జాగ్రత్తగా మనస్సుతోటి ముందు చదవటం మొదలు పెట్టాలి. ఆ చదవటం మొదలు పెట్టినప్పుడు టకటకగా వెళ్ళటం మొదలు పెడుతుంది. ఆ తర్వాత దాన్ని మనం ప్రయత్నం చేయాలి. గురుముఖతగా ఒక్కసారైనా మనం దాన్ని చెప్పుకోవాలి. ఓకే గురువు గారు. అయితే ఈ మధ్యలో ఈ పఠించే క్రమంలో ఏమన్నా ఎమర్జెన్సీ అంటే మధ్యలో ఆపే ప్రయత్నం ఏమైనా చేయొచ్చు అంటారా? గంట సేపు అట్లా కాదమ్మా. ఇప్పుడు ఇవే మనం చేసేటువంటి ప్రక్రియలు ఎలా ఉంటాయంటే, ఇంటర్వ్యూ కానీ వెళ్తాం, వాటి ఏదో చాలా ఇబ్బంది వస్తుంది, ఇంటర్వ్యూ ఆపేసి వెళ్ళిపోతామా వదిలేసి? వెళ్ళలేము. అంటే అది వెళ్ళలేం కానీ ఇది వదిలేసి వెళ్ళిపోవచ్చా? అది ఎంతవరకు ధర్మం? అది అక్కడ కూర్చున్నామంటే ఎంతసేపు కూర్చుంటాం? మొత్తం కలిపితే గంటన్నర. ఈ గంటన్నర కూడా నేను కూర్చోలేనంటే ఇంకెందుకమ్మా? ఈ గంటన్నర కూర్చోవడం వలన వివాహం అవుతుంది, చక్కటి సంతానం కలుగుతుంది, ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది, మంచి జ్ఞానం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. ఈ 6 మనకు వస్తున్నప్పుడు గంటన్నర మనం కూర్చోలేమా? ఇక ఆ గంటన్నర నేను కూర్చోలేని అర్జెంటుగా ఏదన్నా వస్తుంటే మానేసాయి, అసలు దాని జోలికి నువ్వు వెళ్ళద్దు. ఓకే గురువుగారు. అంటే ఒక యోగం మనకు వస్తుంది, ఆ యోగం ద్వారా చక్కటి జీవితం వస్తుంది అన్నప్పుడు ఆ గంటన్నర ఎంతో కంపల్సరీ పఠించాలి అంతే. లేదంటే నా వల్ల కాదండి, అసలు కంప్లీట్గా వదిలే. అమ్మా నీకు నమస్కారం పెడతాను, నాకు ఎప్పుడు నాకు కుదిరితే చేస్తానని చెప్పు. నాకమ్మా నువ్వు నాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి నువ్వు అడగద్దు. చదవలేనప్పుడు మనం చేయలే, మనం కష్టపడకుండా ఫలితం రావాలి అనుకోవడం అనేటువంటిది చాలా మూర్ఖత్వం అండి. నేను కష్టపడను నాకు ఫలితం రావాలంటే అంతకు మించిన మూర్ఖత్వం ఇంకొకటి లేదు. అందుకని నీకు ఇష్టం లేదు, ఓపిక లేదు, కంప్లీట్గా వదిలేసి, ఇష్టం ఉంది చేసుకోవాలనుకుంటారు అన్ని విషయాలు పక్కన పడేసేసి కూర్చోక్కడ. ఓకే గురుగారు. ఏదో ఒక్కదాని మీద దృష్టి పెడితే అది నీకు వర్తిస్తుంది. నేను 2 పడవల మీద కాలు పెడతాను ఉపయోగం ఉండదమ్మా. ఓకే గురుగారు. అయితే శుక్రవారం రోజు ఏదైనా సమయం ఉందా గురుగారు ఈ విధంగా పూజ చేసుకోవడానికి? ఒకటమ్మా, ఉదయం 11:30, 12 లోపు పూర్తి చేసుకోవాలి, లేదా సంధ్యా సమయం సాయంత్రం ఓకే చేసుకుని ఆ గుడాన్నం బెల్లమని నివేదన పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోగలిగితే చాలు. ఆ సాయంత్రం దీపాలు వెలిగించమని చెప్పండి అమ్మా. ఓకే గురుగారు. అది 1, 2, 3, 4, 5, 100 వాళ్ళ ఇష్టం. అంటే నేనైతే ఆ 3 రోజుల పాటు శుక్రవారం, శనివారం, ఆదివారం లక్ష దీపోత్సవం చేస్తున్నా. ఓకే గురువుగారు. ఈ ఉదయం కూడా అమ్మవారికి అయిపోయిన తర్వాత సాయంత్రము 366 ఒత్తులు ఉంటాయి కదమ్మా మనకు, దాంట్లో ఒక జ్యోతి వెలిగిస్తాం. అటువంటి 366 ఒత్తులతో 366 జ్యోతుల్ని నేను ఆ రోజు వెలిగిస్తున్నాను. కాబట్టి వాళ్ళు ఉదయం కనుక ఒకవేళ ఇక్కడికి రాగలిగితే అందులో కూడా వాళ్ళు చక్కగా నిలబడి ఉండి ఆ విధానాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఇంట్లో అయినా సరే శుభ్రంగా చేసుకోవచ్చు. ఏదైనా సరే లలితా అమ్మవారిని ఆ రోజు నాడు మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కొలిచినట్లయితే ఇందాక చెప్పుకున్న 6 మన ఇంటి ముందు ఉంటాయి. ఓకే గురుగారు. నిజంగా అంటే సౌభాగ్యం కోసం ఎంతసేపు మనం ఆస్తి కోసమో లేదంటే తగాదాల కోసమో పిల్లల కోసం అంటే 1, 2 చేస్తాం, కానీ ఎస్పెషల్ గా లేడీస్ కి వాళ్ళ సౌభాగ్యం కోసం అన్ని రకాలుగా ఈ చివరి శుక్రవారం రోజు ఏం చేస్తే మంచిదని చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు.